ఏర్పరచబడిన వారి ద్వారా మీరు అందించిన వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నేడు జరగబోవు ఈ పరిచర్యలు కూడా మీరు ఉండండి. రావలసిన వారిని క్షేమంగా తీసుకొని రండి. నిలిచి వర్తమానం అందిస్తున్న మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదిలో సమస్త సృష్టిని తృప్తిపరిచిన దేవుడవు నేడు కూడా చేరి వచ్చిన మమ్ములను ఇదిగో శబ్దయంత్రము ద్వారా వినుచున్న ప్రజలను మీరు తృప్తిపరచుమని, నీ నామానికి మహిమకరంగా ఈ కూడికను మీరు జరిగించుకోమని, చేరి వచ్చిన మమ్మలను అందరినీ మీరు ఆశీర్వదించుమని మీకే మహిమ చెల్లిస్తూ ప్రభునో రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు సహవాస కూడికల ముగింపు మధ్యాహ్నముతో ముగించబడుతుంది. ఈ ముగింపు రోజు ముఖ్య వర్తమానం అందించేది మీకందరికీ తెలుసు. వాల్ పోస్టర్స్ వేశాం, పాంప్లెట్స్ వేశాం. దాదాపు ముఖాముఖిగా మీకు తెలియపరిచాం. ఆధుని పట్టణములో మహిమా మినిస్ట్రీస్ పరిచర్యలో కొనసాగించబడుతున్న దైవజనులు రవి ప్రకాష్ అన్న ఈ చివరి రోజు, ఈ పగటి వేళ ముఖ్య వర్తమానము అందించనయున్నారు. ఆలోపు పాటలే పాడుకుంటూ ఉండగా కాసేపు దేవుని వాక్యాన్ని కూడా మనం వినటానికి సిద్ధపడి ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ కూడికలు మొదటి రోజు అనగా మంగళవారం ఉదయము సాయంకాలం జరిగాయి. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న సేవకులు, నర్సరావుపేట ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకులు మరి ఈ కూడికల్లో వాక్య పరిచర్య చేయటం జరిగింది. నిన్నటి దినాన భీమవరం ప్రాంతములో దేవుని సేవలో కొనసాగించబడుతున్న సేవకులు వాక్య పరిచర్య చేయడం జరిగింది. ఈ చివరి రోజు దేవుని నామ మహిమార్థమై ముగింపు మహిమకరముగా దేవుడు జరిగించునుగాక. అందరం ఆమేన్ చెప్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరికీ బాగా పరిచయమైన నిన్నటి ఉదయకాలం మొదటి వర్తమానం మనం విన్న మూలవాక్యమే మరొకసారి ఈ సహవాస కూడికల్లో మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ పగటి వేళ మొదటి వర్తమానములో మనము ధ్యానం చేస్తున్నటువంటి సందేశం ఏంటంటే అపోస్తలుల బోధ. చెప్పండి ఏంటి అపోస్తలులు అంటే? బైబిల్ గ్రంథములో మనం విన్నాం, సంఘముల దూతలు అని వ్రాయబడి ఉంది. పంపబడిన వారు అని కూడా బైబిల్ గ్రంథ ధ్యానములో మనం తెలుసుకున్నాం. లేక పిలువబడిన వారు అని అపోస్తలులకు మనము పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ పగటి వేళ అపోస్తలుల బోధ నిన్నటి దినాన మనం ఆలకించాం. అపోస్తలుల బోధ అంటే ప్రభు బోధే అని మనం విన్నాం. ఇంకా అపోస్తలుల బోధ ఏంటి? అపోస్తలులు అని పిలువబడేటువంటి వారి యొక్క బోధ ఎలా ఉంటుంది? క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుంటే
మరి ఎవని వలనను రక్షణ కలుగదు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మొదటి వర్తమానములో మనము ధ్యానం చేస్తున్న సందేశం ఏంటంటే, అపోస్తుల బోధ ఎలా ఉంటుంది, సమాజానికైనా సంఘానికైనా వాళ్ళ యొక్క రెవల్యూషన్ ప్రకటన ఏంటి, అపోస్తుల బోధలో ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యం ఏంటి అంటే, మనం చదువుకున్నాము. వారి యొక్క బోధ ఏంటంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు. సర్వ సమాజములో బాహాటముగా ప్రకటించారు పేతురు, యోహానులు. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని. కాస్త వివరణ చెప్తున్నారు. ఆకాశము క్రింద మనుష్యులలో ఎవరికి ఇయ్యబడని ఆ నామము, ఏ నామమున రక్షణ పొందలేము గాని ఈ నామముననే రక్షణ పొందగలమని అపోస్తుల బోధ. ఈరోజున ఎలా ఉందంటే, అపోస్తుల బోధ యేసుక్రీస్తు నామము వలననే రక్షణ, ఇక ఏ నామమున రక్షణ లేదు. ఎంతోమంది దైవములుగా పిలువబడుచు ఉన్నా, దేవుని పేరట కొనసాగించబడుతూ ఉన్నా, ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామముననే రక్షణ కలుగును అని ప్రకటించడమే అపోస్తుల బోధ. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ఇంతకీ మనం చదువుకున్న సందర్భం ఏంటంటే, పేతురు, యోహానులు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెలుచు ఉన్నప్పుడు ఒక వ్యక్తి కుంటివాడు బాగు చేయబడ్డాడు ప్రభువు పేరట. బాగుపడినటువంటి ఆ దృశ్యమును విమర్శగా మార్చబడిన సందర్భములో పేతురు, యోహానులు చెప్తున్నారు, ఈ క్రీస్తు యేసు నామము వలననే ఈ వ్యక్తి బాగుపడ్డాడు. అంతేకాదు, ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమునే రక్షణ. నేనేం చెప్పదలిచి ఉన్నాను దైవజనుడిగా ఈ పగటి వేలంటే, దేహానికి స్వస్థత కలిగిన, ఆత్మకు రక్షణ కలగాలన్నా ఆకాశము క్రింద యేసు నామము వలన తప్ప ఏ నామము వలన కూడా ఆత్మకు రక్షణ కలుగదు. గట్టిగా చప్పట్లు కొడదాము. ఏ నామమున ఆత్మకు రక్షణ లేదు, యేసు నామమునే రక్షణ. ఈరోజు సహవాస కూడికలు ఏర్పాటు చేసింది కూడా ఒక్క దేహానికి కలిగే స్వస్థత కొరకు కాదు, ఆత్మకు కలగవలసిన రక్షణ ఆగిపోకుండా కొనసాగింపుకై ఆ రోజు పిలువబడిన పేతురు, యోహానులు, నేటికి పిలువబడి పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకుల ద్వారా ఆత్మకు కలిగే రక్షణ ఏ నామమున? యేసు నామమున. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ ఈరోజు భక్తి ఎక్కడి దాకా ఆగిపోయింది అంటే, దేహానికి కలిగే స్వస్థత వరకే మనం ఆగిపోతున్నాం. చెప్పండి, మనం ఎక్కడి దాకా వచ్చాం ఇప్పుడు? ఎంతసేపు 10 సంవత్సరాల నుంచి, 12 ఏళ్ళ నుంచి, 5 సంవత్సరాల నుంచి దేవుని ఆలయమునకు వచ్చినప్పుడెల్లా కూడా దేహ సంబంధమైన వాటి విషయములోనే, స్వస్థత విషయములోనే ఆగిపోయి ఉన్నాము. కానీ మన ఆత్మ నశించిపోకుండగా తండ్రి తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును ఈ లోకానికి పంపినది ఆ నామమున మనకు రక్షణ కలగటానికి. ఓ చిన్న ప్రశ్న, ఎన్ని సంవత్సరాల నుండి నీవు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు? క్రైస్తవ ఆలయాలలో ఒక విశ్వాసిగా నీవు వెళుతూ వస్తున్నావు. క్రీస్తు యేసు నామమున
కలుగుచున్న రక్షణ అనుభవములోనికి నువ్వు వచ్చావా? ఎన్ని సంవత్సరాలైంది ఒక విశ్వాసిగా, దేవుని బిడలుగా మనమున్నాం? అపోస్తుల బోధ ఏంటో తెలుసా? మొదట దేవుని నీతిని, రాజ్యమును వెదకాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో దీని విషయమై అన్యజనులు చింతించెదరు, కానీ మనకు ఏమి కావలనో పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును పంపినది దేవుని నీతిని, రాజ్యమును వెదకాలి. కాబట్టి నీ ఆత్మకు రక్షణ కావాలంటే యేసు నామమున తప్ప ఏ నామమున లేదు అని ప్రకటించడమే అపోస్తుల బోధ. మొదట రక్షణ, ఇది అపోస్తుల బోధ. కానీ ఈరోజు మొదట, చివర, ఆది, అంతం దేహానికి కావలసిన వాటినే బోధన చేస్తూ ఉన్నాం. ఈ సహవాస కూడికలు దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్న ప్రతి వర్తమానము కూడా పరసంబంధమైన ఈవుల కొరకే, మనము పరసంబంధమైన ఆశీర్వాదము కొరకే ఈ కూడికల్లో ఉన్నామని దేవుని సేవకులు వాక్యం బోధించారు. మొట్టమొదట అపోస్తుల బోధ ఏంటంటే ఆత్మకు రక్షణ కలగాలని బోధించారు. మరి దేహానికి స్వస్థత వద్దా? ఉంటుంది. దేవుని వాక్యములో చూస్తే దేవుని రాజ్యమును గురించి బోధించుచు స్వస్థత కావలసిన వానికి స్వస్థత. కానీ ఇక్కడ రక్షణ ఆగిపోయి స్వస్థత ఒకటే అంటే, మరి క్రీస్తు యేసు వచ్చినటువంటి ఆ యొక్క క్రీస్తు యేసు చేసిన త్యాగానికి, ఆయన పెట్టిన ప్రాణమునకు విలువ మనం పోగొట్టుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న యవనస్తుడివైనా, కుటుంబస్తుడివైనా, వృద్ధుడివైనా, నడి వయసు కలిగి ఉన్న యేసు క్రీస్తు నామము వలన రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ రక్షణలోనికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అనుకున్నాను, పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డాడు. ఒక్క ప్రసంగానికి 3000 మంది మార్చబడి సంఘములో చేర్చబడ్డాడంటే వారికి ఏ ప్రసంగాన్ని దైవజనుడైన పేతురు చేసి ఉంటాడు? గర్భఫలము కలుగుతుందనా, భూఫలం అధికమవుతుందనా, ఆస్తులు పెరుగుతాయనా, ఆరోగ్యము నిష్కర్షత వస్తుందనా? కాదు. మొదట మన ఆత్మకు కలగవలసిన క్రీస్తు త్యాగమును, ప్రేమను, పవిత్రతను ప్రకటించిన దైవజనుల అపోస్తుల బోధ. 3000 మంది మారారంటే వారికేదో మాటలు, మాయ మాటలు చెప్తే మారలేదు వాళ్ళు. కానీ ఈరోజు ఒక వ్యక్తి చర్చికి రావాలా, మారాలా, బాప్టిజం పొందాలంటే ఏం కావాలా? ఏదో ఒక కార్యం జరిగితేనే. బాప్టిజం తీసుకోవచ్చు కదా. 3 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, తీసుకోవాలా. ఉద్యోగం వస్తే రాదు, రక్షణ వద్దా? పెళ్ళి అయితే పాస్ అయితే, పంట బాగా పండితే, నాకు కూడా సంతానం వస్తే, కలిగితే, దేహ సంబంధంగా ఆలోచన చేస్తున్నాం. కానీ అపోస్తుల బోధ ఏంటో తెలుసా? ఏదో మక్కువ పెట్టి, ఆశ చూపి, ఎరవేసి బోధ కాదు. ఆ రోజు పేతురు చేసిన ప్రసంగానికి 3000 మంది సంఘములో చేర్చబడ్డారంటే యేసు క్రీస్తు నీ కొరకు, నా కొరకు చేసిన త్యాగాన్ని ప్రకటించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి, పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తులు చేసిన బోధలో యేసుక్రీస్తు శిలువ మరణం, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానమును గురించి ప్రకటించారు. అందుకే వారన్నారు, ఇప్పుడు మేమేం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు మేము ఏం చేయొద్దు. యేసయ్యను మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆ నామం వలననే రక్షణ. రక్షణ. అపోస్తుల బోధ అంటే ఏంటో తెలుసా? ఆత్మ రక్షించబడటానికి చేసే ప్రయత్నమే, ప్రసంగమే, సహవాసమే, సంఘమే.
ఏదో భూ సంబంధమైన వాటిని దేవుని దీవెనలు మీ కొరకు ధారాళముగా ప్రకటించి ఏదో మక్కువ చూపి మాయమాటలు చెప్పేది కాదు. అపోస్తుల బోధ రక్షణ గురించి ప్రకటించారు. ప్రాముఖ్యంగా ఏ నామమున రక్షణ లేదు అని ప్రకటించారు. ఈరోజు సమస్య అదే. చెప్పుకున్నారు కానీ యేసు ప్రభువుని ఇంకా ఏ నామముల లేదు ఈయన వలననే అన్న చోటే సమస్య వస్తుంది. ఖచ్చితంగా ఆ మాట చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దీన్ని దేవుని సేవకులు ఏం చెప్పుకొచ్చారంటే, ఆయన నామమే పరిశుద్ధమైనది, ఆయన నామమే పవిత్రమైనది, ఆయన నామమే అన్ని నామముల కంటే హెచ్చైనది, ఈ నామమే రక్షణ కలిగించేది, ఏ నామమున లేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? అపోస్తుల బోధ ఏంటంటే, యేసుక్రీస్తు నామము వలన ప్రతి మానవాళి ఆత్మ రక్షణ కలుగుతుందని బోధించటమే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఏ నామమున లేదు అన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో తెలుసా? ఏ నామమున లేదు అన్నప్పుడే వారికి ప్రాణాలకు హాని కలిగింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41-42 మాటలు చూద్దాం. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిరోజు దేవాలయములోను ఇంటను మానక బోధించుచు యేసే క్రీస్తని మరలా కొట్టిన తిట్టిన అవమానపరిచిన యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. గట్టిగా చప్పట్లు కొడదామా? అపోస్తుల బోధ అంటే ఏంటంటే, ఎన్ని ప్రతికూలతలు కలిగినా, ఎన్ని అవమానాలు కలిగినా, నిందలు కలిగినా, వెలివేయబడిన, విసర్జింపబడిన యేసే క్రీస్తు అని ప్రకటించటము మేము మానము. ఇది అపోస్తుల బోధ. ఎప్పుడైతే ఇలా ప్రకటించడం మొదలుపెట్టారో వాళ్ళను పిలిపించి కొట్టించారు, వార్నింగ్ ఇచ్చారు. ఇకపై యేసు అనే పేరు ఎత్తి మా ఊర్లో కానీ మా వీధిలో కానీ మా వాళ్ళకు కానీ చెప్పారా మీ సంగతి ఉంటుందని కొట్టి విడుదల చేశారు. అయినా వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? యేసు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులం ఎంత ధన్యత అని సంతోషించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అపోస్తుల బోధ అంటే ఏంటంటే, క్రైస్తవులమైనందుకు, విశ్వాసిగా మార్చబడినందుకు, యేసుక్రీస్తు నామము వలన రక్షణ అనుభవంలోనికి వచ్చినందుకు నింద రాదు అని బైబిల్ చెప్పలేదు. నిందలు కలిగిన, అవమానము కలిగిన ఆ నామము కొరకు మేము నిందించబడటానికి ఎంత భాగ్యమని సంతోషించమని చెప్పేదే అపోస్తుల బోధ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజున చేసే బోధ అపోస్తుల బోధకు భిన్నంగా ఉంది. యేసును నమ్మండి, కష్టాలన్నీ పోతాయి. నిజంగా పోతాయా? బాహాటంగా చెప్తున్నా, యేసును నమ్మితే శ్రమలు ఎక్కువైతాయి. ఇష్టమైతే నమ్ము, లేదంటే వదిలిపెట్టు. సార్ అంతేనా? ఇష్టమైతే నమ్ము, లేదంటే యేసు క్రీస్తు నామాన్ని విడిచిపెట్టేసేయ్. యేసును నమ్మితే కష్టాలు రావు అని చేయలేదు అపోస్తుల బోధ. యేసయ్య చెప్పాడు, ధన్యతల కొండ మీద కూర్చొని అన్ని
అన్ని మాటలు చెప్పుకుంటూ నా నామం వలన మిమ్మల్ని హింసించినప్పుడెల్లా, ఇబ్బంది పెట్టినప్పుడెల్లా, నిందించినప్పుడెల్లా, అవమానము కలిగినప్పుడెల్లా పరలోకములో మీకు ప్రతిఫలం అధికమగును. గట్టిగా చప్పట్లు కొడదాం. పేతురు యోహానులను ఎప్పుడైతే ఆయన నామాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు పిలిపించి కొట్టించి వార్నింగ్ ఇచ్చినా కూడా, ఎంత భాగ్యంరా, యేసు ప్రభు నమ్మినందుకు మనం తన్నించుకున్నాం అన్నాడు. ఇది అపోస్తుల బోధ. ఈరోజున సంఘాల్లో ఎలా ఉంది బోధ? యేసును నమ్మండి, మీ కష్టాలన్నీ పోతాయి. ఆ ఒక్క మాటకి సంఘములోకి వస్తారు, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాళ్ళకేం అర్థం కాదు. దేవుని వాక్యం ఎప్పుడు అలా చెప్పలేదు. అనేక శ్రమలు అనుభవించిన తరువాతనే దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి. ఈ బోధ నమ్మితే పరలోక రాజ్యములో మనం రక్షణలోనికి స్థిరపడి ఉంటాం. అదేంటండి, అందరూ యేసు నమ్మితే కష్టాలు పోతాయంటారు, మీరేంది? అనేక శ్రమలు అనుభవించిన తరువాతనే. పౌలుకు శ్రమ రాలేదా? యేసు ప్రభు శ్రమ పడలేదా? నిందించబడలేదా? అవమానపరచబడలేదా? పేతురు యోహానులకు ఏం జరిగింది? ఆహ్వానం పలికారా? రాసారు, మా ఊరికి రా, చెప్పండి అన్నారా? పిలిపించి కొట్టించి వార్నింగ్ ఇచ్చారే, ఎక్కువైంది మీది బోధ, చెప్పమాకండి ఇకపై నుంచి. వాళ్ళేమనుకున్నారో తెలుసా? మా ఎంత భాగ్యమురా, యేసు ప్రభు నమ్మినందుకు తన్నే పర్వాలా, సంతోషించారు. మీకు కూడా చెప్తున్నాం, ఒకవేళ నువ్వు యేసును నమ్మినందుకు నిందించబడుతున్నావా, నీ జనాంగములో నుంచి, నీ కుటుంబములో నుంచి, నీ భర్త ద్వారా, నీ ఇంటి వారి ద్వారా, నీ బంధువుల ద్వారా అనకూడదు, నీ కులస్తుల ద్వారా నిందించబడి అవమానపరచబడుతున్నావా? నిజమైన భక్తి నువ్వు చేస్తున్నావు. గట్టిగా చప్పలు కొడదాం. నిజమైన పవిత్రమైన మార్గములో, నిజమైన ప్రభువు కోరిన మార్గములో నీవు ఉన్నావు. నిజమైన భక్తిలో నువ్వు ఉన్నావు. వీళ్ళే కాదండి, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పారో చూడండి. అపోస్తుడైన పౌలు పదవ అధ్యాయం 34 నుంచి చదువుదాం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు. 32 నుంచి చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. గట్టిగా చప్పట్లు కొడదామా? యేసయ్య నమ్ముకుంటే ఆస్తి ఎక్కువైతుందా తక్కువైతుందా పోతుందా? ఆస్తిని కోల్పోవటానికి ఐ లైక్ అంటున్నారు. సార్, మీరు చెప్పే మాటలు మాకు భిన్నంగా ఉన్నాయి, మేమేదో ఆస్తి పెరుగుతుందని వచ్చాం. ఆ మాట నేను చెప్పలేను, బైబిల్ ఎప్పుడు చెప్పలా. పాటలు కూడా పాడతాంగా, ఆస్తులన్నీ కోల్పోయిన పాటకేనా పరిమితం? మనం పాటకేనా పరిమితం? చెప్పండి. భక్తుడైన యోబు నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. శ్రమలు వచ్చాయి రాలేదా? చెప్పండి, శ్రమలు వచ్చాయి రాలేదా? ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, తన యొక్క సంతానమును పోగొట్టుకున్నాడు, పేరు ప్రఖ్యాతలు పోయాయి. ధనవంతుని యొక్క స్టేటస్ నుండి పేదరికంలోనికి వచ్చాడంతా పోయింది. పౌలు చెప్తున్నాడు, ఒకవేళ దేవుణ్ణి ఎరిగినటువంటి దైవికమైన మార్గములో అపోస్తుల బోధ అంటే ఏంటంటే, ప్రభువు నిమిత్తం నీకు శ్రమ కలగొచ్చు,
నింద కలగచ్చు, అవమానము కలగవచ్చు, అయినా కూడా మనము సంతోషించాలి. అందుకే దైవ గ్రంథం చెబుతుంది, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తున్న ఎడల మనము సంతోషించుదుముగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ గ్రామములో, నీ ఇంట్లో, నీ జనాంగములో, నీ యొక్క బంధువర్గములో క్రైస్తవుడవైనందుకు నిన్ను ఒంటరి దానిని చేశారా? ఒంటరి వాడవైపోయావా? యేసు ప్రభుల వారు నీకు ఆయన తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదిగో ప్రభుని ఎరిగిన బిడ్డలంతా మీ వాళ్ళే. నీ యొక్క ఆత్మ సంబంధమైన రక్త సంబంధికులే అనుకో. మనమంతా క్రీస్తు రక్తముతో కడగబడిన వారం. వారిని విడిచిపెట్టినా పర్వాలేదు. ఇదిగో అక్షయ అనుబంధం. దైవజనులు యేసన్న గారు పాట రాశారు. ఏం పాట? లోక మర్యాదలు మమకారాలు గతించిపోయిన ఆత్మీయులతో. ఎవరితోనండి చెప్పండి? ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకొని నీ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నేను ఎవరైనా ఎందుకు వెళ్తున్నావు, మనది యా కులం, యా మతం, మనం ఎవరు, ఏంటి అని అంటున్నారా? ఆ మాటలే చెప్తుంది అపోస్తుల బోధ. ప్రభు నిమిత్తం నీకు శ్రమ వచ్చినా సంతోషించు. ఒకరోజు నీకు ప్రతిఫలం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదులు అంగీకరించలేదు, నిరాకరించారు. ఆయన కూడా మనలాగా వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, విసర్జింపబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, శ్రమపడ్డాడు. ఈ పగటి వేళ మొదటి వర్తమానములో నీవు అపోస్తుల బోధలో ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఏంటి అపోస్తుల బోధ? దేహానికి స్వస్థతే కాదు, ఆత్మకు ఒక దైవికమైన స్వస్థత అనే రక్షణ ఒకటి మనం పొందుకోవాలి అని చెప్పేదే అపోస్తుల బోధ. శ్రమలు రావు అని కాదు, అనేక శ్రమలు అనుభవించిన తరువాతే దేవుని రాజ్యములో వెళ్ళాలని ప్రభు చేసిన బోధే అపోస్తుల బోధ. చిన్న మాట అడుగుతా మిమ్మల్ని, మీ పిల్లలు బడికి వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఇదివరకు వాళ్ళ చదువు అయిపోయిందా? అయిపోయింది. ప్రస్తుతం నీవే బడికి వెళ్తున్నావా? వెళుతున్నావు. బడిలో పరీక్షలు ఉంటాయా? ఉండవా? చెప్పండి. బడిలో పరీక్షలు ఉంటాయా? ఉండవా? గుడిలో కూడా, గుడికి వచ్చే వారికి కూడా విశ్వాస పరీక్షలు ఉంటాయి. దాన్ని శ్రమ, శోధన అంట. నా వైపు చూడండి. బడిలో వెళ్ళేటువంటి విద్యార్థికి ఏ విధముగానైతే విన్నటువంటి పాఠాల ద్వారా వారికి పరీక్షలు వ్రాయవలసిన ఒకరోజు ఉంటుందో, దేవుని ఆలయానికి వచ్చిన విశ్వాసివైన మనము కూడా ప్రభు పేరట శ్రమ అనబడే పరీక్షలో మనము కూడా నిలిచిన వారమై ఉండాలని ఈ పగటి వేళ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలా కాదండి, మేము ఏ పరీక్షలు రాయం, పరలోక రాజ్యం కావాలంటే మనము వెళ్ళలేమో. అపోస్తుల బోధ విశ్వాస పరీక్షలో నిలబడితేనే పరలోక పట్టణం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రతిరోజు దేవాలయంలోనికి వెళ్ళి ఏసే మళ్ళా స్టార్ట్ చేశారా చెప్పటం? మళ్ళా స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి ఏమర్థం కాలేదంటే, పేతురు యోహానులకి ఇంత ధైర్యం ఎక్కడిది? విద్య లేని పామరులు, ఇంత ధైర్యం ఎక్కడిది? ముగిచేస్తున్నాను. నా వైపు చూడండి. ఇంత ధైర్యం ఎక్కడిది అంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళకు చదువు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, బలము లేకపోయినా వారు యేసుతో కూడా ఉన్నవారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. అదే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. చదువు. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. గట్టిగా చప్పట్లు కొడదామా? పేతురు యోహానులకు ధైర్యం ఎక్కడిది?
ఎందుకని వారిని పిలిపించినా, కొట్టించినా, నిందించినా, అవమానించినా, వారిని ఎన్ని చేసినా దేవాలయములో ప్రతిరోజు ఇంట యేసే క్రీస్తు ప్రభువు రక్షకుడని ప్రకటిస్తూ ఉన్నారు. పేతురు యోహానుల ధైర్యమేంటి? వారి ప్రొఫెషన్ ఏంటి? చదువా, పేరు ప్రఖ్యాతల కాదు. యేసుతో కూడా నడిచిన, యేసుతో కూడా ఉన్నటువంటి ఆ అనుభవమే వారిని ధైర్యముగా సమాజంలో ప్రకటించటానికి దేవుడు వారిని బలపరిచాడు. చివరిగా నేనేం చెప్తున్నానంటే, వారు విద్య లేని పామరులే, అయినా ఇంత ఖండితంగా యేసు నామమే రక్షణ, యేసే క్రీస్తు, కొట్టాము, తిట్టాము, నిందించి అవమానపరిచాం, వెలివేశాం, ఖైదు చేశాం, అయినా ఏంటి అంటే వారి ధైర్యం యేసుతో కూడా ఉన్నారు. మనం చేసే భక్తి యేసు క్రీస్తు ప్రభు మనతో లేకుండా చేస్తే నింద అవమానానికి మనం భయపడతాం. యేసయ్యతో మనం కూడా ఉంటే ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని విశ్వాస సంబంధమైన పరీక్షలు వచ్చినా నిలిచి ప్రభు రాకడలో మనం ఉంటాం. ఈ మాటలు మన వినికిడిలో ఆత్మదేవుడు దీవెనకరముగా ఉంచునుగాక. ఆమేన్. అందరూ ఉన్న పాటున కదులు మోయండి.